అందరికీ నమస్కారం. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులకు రైతు బంధు పైన కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు ఇన్ని ఎకరాల వరకు ఇక జమ అయ్యాయి. ఇక ఇన్ని డబ్బులు అయితే జమ కావడం జరిగిందనమాట. ఈరోజు ఇక ఇన్ని ఎకరాల రైతులకు రైతు బంధు వేయనున్నారు. వీళ్లకు మాత్రమే డబ్బులు జమ కావడానికి వార్తలు వస్తున్నాయన్నమాట. అవన్నీ కూడా పూర్తిగా వివరాలు అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం స్పీడప్ చేసిందనమాట. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకంలో మార్పులు నిర్ణయించిందని అయితే దీనిపైన ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఇక రైతు బంధు సాయానికి పరిమితులు విధించాలని ఇక సూత్రప్రాయంగా నిర్ణయించిందనమాట. ఎవరికి ఈ పథకం వర్తింపజేయాలనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇక నుంచి ఫలానా వ్యక్తులకు రైతు బంధు ఇక రాదంటూ సోషల్ మీడియాలో వార్తలు అయితే వైరల్ అవుతున్నాయన్నమాట. ఆదాయపు పన్ను కంటే ధనవంతులు సినిమా హీరోయిన్లు, అంతేకాకుండా పంట పండించని భూ యాజమానులకు రైతు బంధు ఇక కానున్నట్లు చూసుకున్నట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి. అదేవిధంగా 7.5 ఎకరాల మించి ఉన్న రైతులకు కూడా రైతు బంధు రాదంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత తెలియాలంటే రైతు బంధుకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సిందనమాట. సో ఫ్రెండ్స్, కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతన్నలు ఇక నమ్మకం కోల్పోకుండా గతంలో 24 గంటల కరెంటు ఇక ఇవ్వము అని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతానికి 24 గంటల కరెంటు కొన్ని చోట్ల పోతూ వస్తూ ఉంది. కొంతమేరకు హామీలు ఇక నెరవేరింది. ప్రభుత్వం ఉన్నంత వరకు ముందుగా ఇక సాగాలని రైతన్నలు భావిస్తున్నారు. రైతు బంధు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సక్రమంగా తొందరగా రైతు ఖాతాలో జమ అయ్యేవని, అప్పుడున్న ప్రభుత్వమే కొంతమేరకు మంచిదని రైతన్నలు భావించారు. అయితే మళ్ళీ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని ఇక పడిందని, రైతుల్లో ఇక డబ్బులు పడకుండా ఇక లేదా ఇక ఏమన్నా కారణాలు ఉన్నాయా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందన్నమాట. అయితే గతంలో ఇక 1 గుంట 2 గుంటలు ఉన్నోళ్లకు ఇక వచ్చేవి ప్రస్తుతానికి 2.5 ఎకరాల పైన ఉన్న వారికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగిందనమాట. కాబట్టి ఇది దాదాపు 2-3 రోజులకు కింద ఇక వేశారని, ఇప్పటి వరకు ఈరోజు రైతులకు 3, 4, 5 ఎకరాలు ఉన్న లోపు ఇక రైతులకు జమ అవుతాయి. అయితే ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా రోజుకు ఎకరం పెంచుకుంటూ వేస్తామని చెప్పలేదన్నమాట. సో ఫ్రెండ్స్, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా పథకానిపైన మీకు నేను వీడియో రూపంలో అందిస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.